తర్వాత మీకు ట్రూ అప్ భారం పడింది. ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించింది ఇప్పటి వరకు కూడా. ఇక ట్రూ అప్ ఛార్జెస్ ఎవరికి లేవు. లాస్ట్ టైం బిల్స్ మీరు తీసుకుంటే అన్ని ట్రూ అప్ ఛార్జెస్ ఉంటాయి. ట్రూ అప్ అన్నా ట్రూ డౌన్ అన్నా మీ అందరికీ ఇప్పటికీ అవగాహన ఉంది. ఏవైతే అడ్జస్ట్ చేసేదో ఒక ఎస్టిమేట్తో విద్యుత్ బిల్స్ అనేటువంటివి ఏర్పాటు అవుతూ ఉంటాయి. విద్యుత్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువగా ఎవరైనా విద్యుత్ వినియోగం చేస్తే దాన్ని ట్రూ అప్ ఛార్జెస్ అంటారు. ఒకవేళ ఎస్టిమేషన్ కంటే తక్కువ వినియోగం చేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ అంటారు. దాన్ని మళ్ళీ తిరిగి బిల్లులో అడ్జస్ట్ అయ్యే విధానం. సో దీనిలో ట్రూ అప్ ఛార్జెస్కి సంబంధించి 2019-24 నాటికి, అంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఆ కాలానికి సంబంధించి ఏపీఆర్సీ ప్రభుత్వానికి లెటర్ రాసింది. 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జెస్ వసూలు చేసేందుకు అనుమతి ఇమ్మని, అంటే మళ్ళీ ప్రజల మీద వేయలేదు. దానికి సంబంధించి ఆ భారాన్ని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అంటే ఇది ప్రజలపైన ట్రూ అప్ ఛార్జెస్ అనేవి పడవు. అసలు ఈ 1999 నేను చెప్పాను, నేను ఆ గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ అనేది ఐడెంటిఫై చేయడం, అంటే నమోదు చేయడం అనేటువంటిది